చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఎలా ఉంటుంది? ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ మీడియా ద్వారా లీకులు వదులుతారు. దాని మీద వచ్చే స్పందనను బట్టి దాని మీద కనుక తీవ్ర వ్యతిరేకత కనిపిస్తే, లేదు మేము ఆ పని చేయడం లేదు, మీడియా పుకార్లు మాత్రమే అంటారు. లేదు పాజిటివ్గా అనిపిస్తే ఆ పని చేసుకుంటూ వెళ్తారు. బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ మీడియా మేనేజ్మెంట్ మనిషి. మీడియాను తను మేనేజ్ చేస్తారు, మీడియా కూడా చంద్రబాబు గారిని మేనేజ్ చేస్తుంది. ఫైనల్గా ఇద్దరు కలిసి జనాన్ని కూడా బాగానే మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మీడియాను చంద్రబాబు నాయుడు గారు అంత బాగా యాక్సెస్ ఉంటుంది, వాళ్ళ మీడియాను అంత ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తారు. అది జగమెరిగిన సత్యమే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియానే లీడ్ చేస్తున్నది ఏంటి? స్వయాన తెలుగుదేశం పార్టీ మీడియాని లోకేష్ గారిని సీఎం చేయబోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తారు. ఉప ప్రధాని బీజేపీ ఆఫర్ చేసే అవకాశాలు ఉన్నాయి, చేస్తారు అనేది ఒక ప్రచారం. మనం దీన్ని కనుక చూస్తే లోకేష్ గారిని సీఎంగా చేయబోతున్నారు అన్నది ప్రచారం. అంటే వీళ్ళు జనాలను ప్రిపేర్ చేస్తున్నది ఏంది? లోకేష్ గారిని సీఎంగా చేయబోతున్నారు అన్నది ఇప్పటి నుంచే జనాలను ప్రిపేర్ చేస్తున్నారు. టీడీపీని ప్రిపేర్ చేస్తున్నారు, జనాలను ప్రిపేర్ చేస్తున్నారు, అండ్ కూటమిలో పార్టీలను ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రిపేర్ చేయాలి అంటే మరి ఇప్పటికే ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తారు? దానికి ఒక సొల్యూషన్ కావాలి కదా. అందుకని చెప్పి ఉప ప్రధానిగా పోతూ ఉన్నారు. అది ఈ ప్రచారం ఇంకా కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది. కేంద్రం ఉప ప్రధాని ఇచ్చే అంత అవకాశము లేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించి అసలు నాకు తెలిసి అక్కడ చర్చించే అంత ధైర్యం కూడా చంద్రబాబు గారు చేయకపోవచ్చు ఢిల్లీ పెద్దల గురించి తెలిసి. మరి ఎందుకు అంటే మరి ఫస్ట్ లోకేష్ గారిని అయితే సీఎం సీట్ మీద ఫిట్ చేయాలి కదా. ఇక్కడైతే ఇటువంటి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలి కదా. ఇక్కడ లోకేష్ సీఎం అయిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉప ప్రధానిగా వెళ్తారంటారు. ఇక లోకేష్ సీఎం సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? చంద్రబాబు గారికి లేదు ఈరోజు రేపు ఎల్లుండి 6 నెలలు అంటారు, పొడిగించుకుంటూ వెళ్తారు. ఇంకా చర్చ మరుగున పడిపోతుంది. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అయితే ఈ ప్రచారం జనంలోకి టీడీపీ మీడియా తీసుకెళ్ళడం మొదలెట్టింది కదా. ఇక నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాల వర్గాల నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటూ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్టు, సర్వే సంస్థల నుంచి రిపోర్ట్. ఈ ప్రచారం మీద ఎలాంటి స్పందన వస్తూ ఉంది? లోకేష్ని సీఎంగా కూర్చోబెట్టాలి అనే ప్రచారం మీద ఎలాంటి స్పందన ఉంది? చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తారు అని అంటే జనం ఎట్లా రెస్పాండ్ అవుతూ ఉన్నారు? మనం జనాల్లోకి పంపిస్తున్న ఈ పర్ఫెక్ట్ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో, లోకేష్ సీఎం, చంద్రబాబు ఉప ప్రధాని, దీని మొత్తం కంబైన్డ్గా జనం నమ్ముతున్నారా? కంబైన్డ్గా జనం పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటూ ఉన్నారా? ఒక లోకేష్ని సీఎంగా అనేది జనాల్లోకి తీసుకెళ్తే అది ఇది వ్యతిరేకత కనిపించవచ్చేమో వాళ్ళ పార్టీ క్యాడర్ నుండే. అందుకని లోకేష్ సీఎం, చంద్రబాబు ఉప ప్రధాని, ఇది కంబైన్డ్గా తీసుకెళ్తూ ఉన్నారు. జనం ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఇప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉన్నారు. అంతా పాజిటివ్గా అనిపించింది వాళ్ళకు అనుకోండి. అఫ్కోర్స్ అనిపించకపోయినా లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడతారు. మోస్ట్ ప్రాబబ్లీ తర్వాత లీడర్ కాబట్టి. లేదు ఎక్కువ డ్యామేజ్ ఏమన్నా కలుగుతుందా, లేకుంటే మొత్తం మొదటికే మోసం వస్తుందా అనిపిస్తే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఏమైనా ఆగుతారేమో తెలియదు. బట్ ఈ రెండింటినీ అయితే జనాల్లోకి పంపించి ఎలాంటి పాజిటివిటీ వస్తుంది, జనం ఏమనుకుంటున్నారా అన్న నివేదికలు అయితే తెప్పించుకుంటూ ఉన్నారు. సో ఆ నివేదికలు వాళ్ళు కనుక పూర్తి పాజిటివ్గా అనిపించాయి అనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ వెరీ సూన్ లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టచ్చు. లేదు అది పాజిటివ్ వచ్చేంతవరకు ఇంకా పంపిస్తూనే ఉంటారేమో. ఒక విషయాన్ని జనంలోకి పంపించాలి అంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ జనాల్లోకి ఎక్కించే బాధ్యతను వాళ్ళ మీడియా తీసుకుంటుంది. కాబట్టి వాళ్ళ మీడియాని జనం ఎంతవరకు నమ్ముతారన్న కదా పక్కన పెట్టండి. బట్ వాళ్ళు పంపించాలనుకున్నది వాళ్ళ జనంలోకి, మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ క్యాడర్లోకి అయితే పంపిస్తారు కదా. పంపిస్తూ ఉన్నారు, నివేదికలు తెప్పించుకుంటారు. మరి పాజిటివా నెగిటివా ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూస్తూ ఉన్నారు. ఒక మంచి ముహూర్తం కోసం ఒక నిర్ణయం తీసుకుంటారు.